ఆమె రాముడి అనుజ్ఞ లేక రావణుడిని వదిలేసింది అంతే. లేకపోతే రావణుడు ఎప్పుడో చచ్చేవాడు. రాముడు వచ్చి ఇప్పుడు కేవలం బాణం వేయడం ఒకటే మిగిలిపోయింది. మిగిలి వేస్తే రావణుడు అలా చచ్చిపోతాడు. సీతమ్మ శక్తి అటువంటి. సీతమ్మే పరమశక్తి అని సీతమ్మ వైభవాన్ని హనుమంతుడు చెప్తున్నాడు. ఏమి శక్తి? ఆమెను తాకినందువల్లే రావణుడు మరణించాల్సి. కానీ అగ్ని తేజస్సుతో ఉన్నటువంటి సీతమ్మని ముట్టుకోగానే రావణుడు మరణించాలి. కానీ పరధ్యానంలో ఉంది సీతమ్మ, బాధలో ఉంది. ఏమిటి నాకు ఈ పరిస్థితి అనే దుఃఖంలో ఉండి రావణుడిని వధించటం వదిలేసి. లేకపోతే రావణుడు బ్రతికే పరిస్థితి లేదు. సీతమ్మ తేజస్సు అటువంటిది. నేను స్పష్టంగా చూశానని హనుమంతుడు సీతమ్మ వైభవాన్ని చెప్తున్నారు. నిమిత్త మాత్రం రామస్తు